ఎవరికి వస్తుంది వస్తే అందరికి వచ్చేటట్టుగా పనిచేస్తారా? టికెట్ ఇంతవరకు ఎవరికి అనౌన్స్ చేయలేదు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. తప్పకుండా ఈసారి రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. కాలంలో ద్వారకానాథరెడ్డి పేరు అయితే బాగా వినిపిస్తుంది ఒక 10 డేస్ నుంచి. ఏమన్నా మీకు అధిష్టానం ఏమన్నా మీకు మాట ఇచ్చిందా? ఎవరికి ఎటువంటి హామీ ఇవ్వలేదు పార్టీ. అయితే ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. ఈరోజు రామారావు వర్ధంతి సందర్భంగా అబ్బవరంలో ఈరోజు అందరము పోయి రామారావు గారికి పూలదండ వేసి అక్కడి నుంచే మేము అందరం కలిసి ఉండాము అని చెప్పేసి ఒక సందేశం పంపినాం కార్యకర్తలందరికీ. మేము ఎవరికి వచ్చినా బ్రహ్మాండంగా ఈసారి తెలుగుదేశం జెండా రాయచోట్లో ఎగరేస్తాం. అట్లే పార్లమెంట్ అభ్యర్థిని కూడా ఇక్కడ గెలిపించి ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న పాల్కొండ ఫ్యామిలీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేదానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అధిష్టానం మీకే టికెట్ అని చెప్పారంట. మీరు వాహనాలు కూడా రెడీ చేస్తున్నారంట. ఎంతవరకు నిజమన్నా? అవన్నీ ఎవరికి టికెట్లు హామీ ఇవ్వలేదు. ఎవరికి అందరూ ఊహాగానాలు, ఎవరికెవరు ఇష్టానుసారం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు వస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ అంటారు. అది సహజము. అయితే అధిష్టానం ఇంతవరకు ఎవరికి అనౌన్స్ చేయలేదు. అధిష్టానం ఎవరికి అనౌన్స్ చేసినా మేము అందరం కలిసి కరెక్ట్గా పని చేసుకుంటాం. ఎలక్షన్లు ఇంకా 90 రోజులు కూడా లేవన్నా. ఇప్పటి వరకు కూడా టికెట్ ఎవరికనేది కూడా ఇవ్వకపోతే మీ పార్టీకి నష్టమా లాభం అవుతుంది? లేదు, ఇప్పుడు అన్నీ అనౌన్స్. ఎందుకంటే ఈ పొత్తులు గురించి కొంచెం డిలే అయింది. లేకపోతే ఎప్పుడు అనౌన్స్ అయ్యేది. పొత్తుల గురించి కొంచెం డిలే అయింది. అది అయిపోద్ది నెలాఖరికి లేదా ఫస్ట్ వీక్లో మా అన్నీ అనౌన్స్ చేసేస్తాం. మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. తెలుసు, కాంగ్రెస్ తెలంగాణలో లాస్ట్ మూమెంట్లో కూడా వచ్చినా టికెట్లు ఇచ్చినా గెలిచినారు. మాకు ఎటువంటి టికెట్ ఎప్పుడు అనౌన్స్ చేసినా కూడా ఈడ గెలుపు ఖాయం. రాయచోట్లో టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు మా పార్టీ వస్తుంది, గెలుస్తుంది ఈసారి అంటున్నారు వచ్చే. అది గతంలో ఎట్లా అయిందో అట్లా రిపీట్ అవుతుంది. ఈసారి వాళ్ళకి 20 సీట్లు, ఇక్కడ 150 సీట్లు. గతంలో ఎట్లా రిపీట్ అయిందో అదేవిధంగా ఈసారికి రిపీట్ అవుతుంది మా ఉద్దేశం. ఆయన అనుకుంటాడు ఊరికే కార్యకర్తలకు ఉత్తేజపరచడానికి, వాళ్ళ కార్యకర్తలు నిరుత్సాహపడకుండా చెప్పుకుంటాడు 175, 175. మీకు తెలుసు ప్రజల్లో ఏ విధంగా ఉండేది. ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా.